మావా ఈ మంత్ 14th నా మ్యారేజ్ రా, నువ్వు ఖచ్చితంగా రావాలి. ఏరా అన్నీ ఆలోచించుకుని పెళ్లి చేసుకుంటున్నావా? ఆ, పెళ్ళైతే ఫ్రీడమ్ పోయిద్దేమో కదరా. రే నా పెళ్ళ ఏం చెప్పినా సరే సరే బావా అని తలూపిద్దిరా. మరి ఫైనాన్షియల్ గా ఎలా మేనేజ్ చేస్తావురా? రే నాకు మంత్లీ 1 lakh శాలరీ, అందులో ఎంత కాదనుకున్నా 40,000 అలా పడుంటాయి. అయినా తను మనీ విషయంలో చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టిద్దిరా. రే మావా, ఎందుకైనా మంచిది ఒకసారి ఆలోచించుకోరా. పెళ్ళంటే కష్టాలు ఉంటాయేమో. అరే సింగిల్ జిందకై నా పెళ్ళ నా పక్కనుంటే ఏదైనా చిటికిలో దాటేస్తారా. సర్లే పెళ్ళికి రావడం మాత్రం మర్చిపో మాకు. కొంచెం నవ్వరా, తెలిసిపోతుంది యూ కుళ్ళు బాయ్. ఇక నుంచి మనం సింగిల్ కాదు, ఫ్యామిలీ మ్యాన్. బావా కాఫీ తీసుకో బావా. ఏంటి అలా చూస్తున్నావు? ఇంట్లో షుగర్ అయిపోయింది, వెళ్ళి తీసుకొని రా. సరే కొంచెం నవ్వచ్చు కదా. ఈ నవ్వేలే గాని వెళ్ళి తీసుకొని రా పో. కోపంలో కూడా ఎంత క్యూట్గా ఉంటుందో. అన్నా 1 kg షుగర్ ఇవ్వరా? షుగర్ ఇంట్లో కందిపప్పు అయిపోయింది, వెళ్ళి అది కూడా తీసుకురా. అబ్బా కొంచెం నవ్వుతూ చెప్పచ్చు కదా. ఈ సర్లే వెళ్ళు. అన్నా 1 kg కందిపప్పు. అన్నా సాల్ట్. అన్నా ఇదిగో నువ్వన్నీ ఒకేసారి చెప్పలేవా? ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావే? నీకు నా మీద ఇష్టం తగ్గిపోయింది కదా, నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. భగవంతుడా. మహి ఏంటండి? అంటే సండే కదా, ఫ్రెండ్స్తో మ్యాచ్ ఉంది, సరదాగా వెళ్ళేసి వస్తా. మ్యాచ్ ఏంటి? అంటే నీకు నాకన్నా క్రికెటే ఎక్కువ? అంటే అలా కాదు మహి. చెప్పు, క్రికెటా నేనా? క్రికెట్. చెలియా చెలియా కోరినాను నిన్నే, సఖియా సఖియా చేరతాను నిన్నే. రాణి నిన్ను చూడంగానే రౌడీయే రొమాంటిక్ అయ్యే, నీ వెనకే నీడై తిరిగా గిరగిర గిర 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 గిరమంటూ, రైట్ అయినా రాంగే అయినా ఏదో ఒక ప్లానే వేసి ఎటువైపో ఎత్తుకు. నువ్వు గ్రౌండ్ లో క్రికెట్ ఆడుతుంటే చూడ్డానికి హీరోలా ఉంటావు తెలుసా? అవునా? సరే.
నేను ఒక విషయం అడుగుతా, చెప్తావా? అడుగు మహి. నీకు నేనంటే ఇష్టమా, క్రికెట్ అంటే ఇష్టమా? నాకా నువ్వంటేనే ఇష్టం. ఇంకోసారి అలా అంటే చంపేస్తా. నీకెప్పుడు ఫస్ట్ ప్రియారిటీ క్రికెటే అవ్వాలి. కళ్ళే నిన్ను చూస్తే కళలైపోయనే. మహి చెప్పు, క్రికెటా నేనా? అంటే అది క్రికెటే మహి. చెప్పు, క్రికెటా నేనా? క్రికెటే మహి. క్రికెటా నేనా? క్రికెటే మహి. క్రికెటా నేనా? క్రికెటే మహి. క్రికెటా నేనా? ఏంటి ఇంత తేడాగా ఉందా? సీరియస్గా అనుకున్నా కదా, ఊరికే కామెడీ. సరే, ఇంకోసారి గాని నాకన్నా క్రికెట్ ఎక్కువ అన్నావు అనుకో, చంపేస్తా. వెళ్తావా? వెళ్తావా? అవును, ఆన్లైన్లో ఏదో ఆర్డర్ పెట్టుకున్నావు కదా, పెట్టుకో పెట్టుకో. డ్రమ్ ఏదో ఆర్డర్ పెట్టుకుంటుంది, పెట్టుకో. రే మావా, సినిమాకి వెళ్దామా? సినిమానా? సరే, మా వైఫ్ని అడగాలరా. రే మావా, క్రికెట్ ఆడదామా? ఒకసారి తను అడిగి చెప్తారా? అరే మావా, పునుగులు తిందామా? తను అడగనా? మావా, వెజ్ మోమోసా నాన్ వెజ్ మోమోసా? మావా, తను అడగాలరా. రే మావా, కాఫీయా టీయా? ఒక్కసారి తను అడగాలరా. పెళ్ళైతే ఫ్రీడమ్ పోయిద్దేమో కదరా. రే, నా పెళ్ళం ఏం చెప్పినా సరే సరే బావా అని తలూపిద్రా. అయ్యి, ఒకసారి ఎవరొచ్చారా చూడు. ఎలా ఉన్నారు అత్తమ్మ? నేను బానే ఉన్నాను గాని నువ్వేంటమ్మా ఇలా చిక్కిపోయావు? అలా ఏం లేదత్తమ్మ, మీరు లోపలికి రండి. ఎంతైనా నా కోడలు బంగారం రా. సర్లే అమ్మా, పద. అత్తమ్మ చాలా స్వీట్ గా మాట్లాడుతున్నారు కదా. అవునా? అదేంటో మా అమ్మ చిన్నప్పటి నుంచే అంతే, చాలా స్వీట్ గా మాట్లాడుతుంది. అది నాకు అత్తమ్మ అని పిలవాలని లేదు, మరి అమ్మ అని పిలవాలని ఉంది. అమ్మా? అమ్మ అని పిలిస్తే మనసుకి ప్రశాంతంగా ఉంది. మా బుజ్జి తల్లి, మా బుజ్జి తల్లి, ఏంటమ్మా? మన ఇంట్లో వాషింగ్ మెషిన్ ఎక్కడ ఉంది బుజ్జి తల్లి? అయ్యో, ఈ పనులన్నీ మీకెందుకమ్మా? నాకు ఇవ్వండి, నా చేతులతో నేనే ఉతికి పెడతా. నీకెందుకమ్మా అంత కష్టం? నా పనులన్నీ నేనే చూసుకుంటా కదా. ఏంటమ్మా అలా అంటావు? నీకు సేవ చేయడం నా అదృష్టం. అమ్మా, ఏంటమ్మా? మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను, కాదన్నారు కదా. నువ్వేదైనా అడిగితే నేను కాదంటానా బుజ్జి తల్లి? మరి మీరు కూడా మాతోనే ఉండిపోవచ్చు కదమ్మా. విజయ్, ఏమైంది? తిన్న ప్లేట్లన్నా కడగచ్చు కదా విజయ్, ఆ పుచ్చకాయ ముక్కలేంటి?
ఆఫీస్లో లేట్ అయి కుదరలేదు. ఇప్పుడు ఏమైంది? పుచ్చకాయ మొక్కలే కదా. ఏమైందా? ఇప్పుడు ఇవన్నీ ఎవరు కడుగుతారు? మీ అమ్మ వచ్చి కడుగుతుందా? ఏమన్నా? అదే మీ అమ్మ వచ్చి కడుగుద్దా అంటున్నా. మా అమ్మ అంటే నీకు అమ్మే కదే. అబ్బో వచ్చిందయ్యా పెద్ద మదర్ తెరీసా. ఏంట్రా ఏమైంది? అమ్మా ఏం లేదమ్మా, నువ్వు లోపలికి వెళ్ళు. ఏంటి మీ అమ్మకి భయపడుతున్నావా? అమ్మా నువ్వు వెళ్ళమ్మా. ఆగరా. ఏంటి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావే? అప్పుడు బుజ్జి అమ్మ అని అంత ప్రేమగా అనుకున్నారు కదే. అమ్మా నీ బుజ్జి తల్లమ్మా. బుజ్జి తల్లి, మెడలో తాళి బొట్టు లేదు, మొహాన బొట్టు లేదు. నా ఇష్టం వచ్చినట్టుంటా, నువ్వెవరివే చెప్పడానికి? మా బుజ్జి తల్లి ఏంటమ్మా? ఇంత దాకా వచ్చాక వదిలేదే లేదురా. నీకు ఇది కావాలా, నేను కావాలా? అమ్మా ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా? అవునా, నేను అదే అడుగుతున్నా. నీకు మీ అమ్మ కావాలా, నేను కావాలా? అమ్మా కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల జాబ్ పోయింది, ఇంటి రెంట్ కట్టాలి, కొంచెం ఇస్తావా? ఇంకద్దెకి కూడా డబ్బు లేనివాడు పెళ్ళి ఎవడు చేసుకోమన్నాడు రా? అన్నా ఈ మంత్ అమ్మాయి కట్టకపోతే చెక్ బౌన్స్ అయితే చూసుకో. రే డబ్బులు ఎప్పుడు ఇస్తావు? నీకు మీ అమ్మ కావాలా, నేను కావాలా? నీకు ఇది కావాలా, నేను కావాలా? ఇంకద్దెకి కూడా డబ్బు లేనివాడు పెళ్ళి ఎవడు చేసుకోమన్నాడు? రే డబ్బులు ఎప్పుడు మీ ఇస్తావు? అమ్మ కావాలా, నేను మీ అమ్మ కావాలా, నేను కావాలా? చూసుకో. ఏమో డబ్బులు కావాలన్నావుగా, సెట్ చేసి పెట్టాము. హలో హలో ఏవండి బ్యాగ్ జాగ్రత్తగా వెళ్ళిరండి. మీరు నా దగ్గర ఏమైనా దాచారా? అలా ఏం లేదు మహి. సరే. చెప్పు మహి. ఒకసారి ఇంటికి వస్తారా, మాట్లాడాలి. వస్తున్నా. తీసుకోండి. ఇంత అమౌంట్ నీకెక్కడిది మహి? నాకెక్కడి నుండి వస్తాయి, ఇవన్నీ మీరిచ్చినవే. ఏవండి ఈ డ్రెస్ నచ్చింది, తీసుకోనా? తీసుకో. థ్యాంక్ యూ.
నేను నీతో గొడవ పడతా అంత మాత్రాన నువ్వంటే ఇష్టం లేనట్ట? నేను అది ఇది అని టార్చర్ చేస్తాను అంత మాత్రాన నువ్వంటే ఇష్టం లేనట్ట? మన ఇంట్లో కష్టమైన సుఖమైన మన ఇద్దరిదే. ముందు వెళ్ళి కట్టాల్సిన వాళ్ళందరికీ కట్టే. సరే. అయ్యో ఏంటండి ఇక్కడ కూర్చున్నారు? పర్లేదులేవే, కూర్చో. సారీ అమ్మాయి. సారీయా? ఇంట్లో షుగర్ అయిపోయింది, వెళ్ళి తీసుకొని రా.